సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాజధాని అమరావతికి 15,000 కోట్లు. ఇజ్రాయెల్ పై ఇరాన్ 180 క్షిపణులతో దాడి. స్వచ్ఛతా హీ సేవలో యువత భాగస్వాములు కావాలి. విఎంసి ఏసీ చంద్రశేఖర్. రహదారుల మధ్యలో ఏ మత నిర్మాణము ఉండవద్దు. వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి 1,036 కోట్లు. కశ్మీర్లో 68% పోలింగ్. సిరీస్ 2-0తో భారత్ కైవసం. శీతల పానీయాలు కాఫీలతో పక్షవాత ముప్పు. ఈరోజు వార్తలను చూద్దాం. రాజధాని అమరావతికి 15,000 కోట్లు. రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజధానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా ఈ రుణం అందిస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకు అందనున్నాయి. రాజధానిలో మౌలిక వస్తుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలనా నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49,000 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరద సాయంగా రాష్ట్ర విపత్తు నిధికి 1,036 కోట్లు. రాష్ట్ర విపత్తు స్పందన నిధికి 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం తన వాటాగా 1,036 కోట్లు విడుదల చేసింది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్లో కేంద్ర వాటాగా 5,858 కోట్లు విడుదల చేస్తున్నట్లు వివరించారు. వరదల కారణంగా సంభవించిన నష్టాలపై కేంద్ర బృందాలు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేశాక నిర్దేశిత విధానాలకు అనుగుణంగా ప్రభావిత రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్పై ఇరాన్ 180 క్షిపణులతో దాడి. భయాలే నిజమయ్యాయి. పశ్చిమాసియా నిప్పుల కణిక అవుతోంది. ప్రాంతీయ యుద్ధం మంచున నిలిచింది. హెజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 180 క్షిపణులను ప్రయోగించింది. చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని నగరాలను తాకాయి. ప్రాణ నష్టం వివరాలు తెలియనప్పటికీ తమ వైపు కొద్దిమందే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లాపై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్లో భూతల దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలైంది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇరాన్ను హెచ్చరించారు. తన్ను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని పునరుద్ఘాటించారు. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల్ని వాడినట్లుగా అధికారికంగానూ ప్రకటించింది. ఇది కేవలం తమ తొలి దెబ్బేనని, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయేలీలు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. దేశమంతటా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్
తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇరాన్పై విరుచుకు పడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఈ పోరు విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్లోని జఫ్ఫాలో 2 సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరపగా 6 ఇజ్రాయేలీలు చనిపోయారు. 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. స్వచ్ఛతా హీ సేవలో యువత భాగస్వాములు కావాలి. పరిసరాల పరిశుభ్రత వ్యక్తి ఆరోగ్యానికే కాదు, దేశ భవిష్యత్తుకు కూడా అతి ముఖ్యమైనది. పరిసరాల పరిశుభ్రత గురించి ఆలోచన ఉన్న వ్యక్తికి జీవితంలో క్రమశిక్షణ అలవట్టమే కాకుండా సమాజం గురించి కూడా బాధ్యత చేకూరుతుందని, స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం భవ్యమైన భారతదేశానికి దిశ నిర్దేశిస్తుందని నాస్తిక కేంద్రంలో ఏర్పాటైన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో క్రిక్కిరిసిపోయిన యువతీ యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, యువతే భవిష్యత్ దేశ నిర్మాతలని, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రబోధించారు. నగర విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా స్వచ్ఛ విజయవాడకు నడుం బిగించాలని ప్రత్యేకించి కోరారు. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ సమరం మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కలలు కన్న భారతదేశం సాకారం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, 2047కి భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టడం మన కర్తవ్యమని అన్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ వ్యాసరచన పోటీల విజేతలకు, వ్యాసరచనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సదస్సులో ముఖ్య అతిథి చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమంటోలు ప్రదానం చేశారు. తొలుత డి రవికుమార్ వందలాది మందిగా హాజరైన విద్యార్థులకు స్వాగతం పలకగా, వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి రష్మి వందన సమర్పణ చేశారు. రహదారుల మధ్యలో ఏ మత నిర్మాణము ఉండవద్దు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తుల ఇళ్ళు, ఆస్తుల కూల్చివేత, రహదారుల మధ్యలో ఉన్న ప్రార్థనా మందిరాలు, ఆలయాల తొలగింపులో దేశమంతటికి వర్తించేలా మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపింది. కూల్చివేతలపై అక్టోబర్ 1 వరకు విధించిన నిలిపివేత ఉత్తర్వులను పొడిగించింది. తుది తీర్పు వెలువడే వరకు అవి అమల్లో ఉంటాయని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. అప్పటి వరకు తమ అనుమతి లేనిదే ఏ నిర్మాణాన్ని కూల్చరాదని నొక్కి చెబుతూ తీర్పును రిజర్వ్ చేసింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఆయా వ్యక్తుల మత విశ్వాసాలతో సంబంధం లేకుండా తొలగించవలసిందేనని ధర్మాసనం పేర్కొంది. ఆ వ్యక్తి ఏదైనా నేరంలో నిందితుడిగా ఉన్నాడనో, దోషిగా తేలాడనో ప్రాతిపదికగా చేసుకుని వారి ఆస్తుల ధ్వంసం తగదని విస్పష్టం చేసింది. మనది లౌకిక రాజ్యం, పౌరులందరికీ, అన్ని సంస్థలకు సమానంగా వర్తించేలా చట్ట నిబంధనలు ఉంటాయని తెలిపింది. కశ్మీర్లో 68% పోలింగ్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి విడతలో 68.72% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 జిల్లాలలోని 40 శాసనసభ స్థానాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసిన తరువాత కొన్ని చోట్ల ఇదే పరిస్థితి కొనసాగింది. నియంత్రణ రేఖ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు సహా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు ప్రకటించారు. అత్యధికంగా సాంబా జిల్లాలో 73.45%, ఉదంపూర్లో 72.91%, కఠువాలో 70.53%, జమ్మూలో 66.79%, బందిపురాలో 64.95%,
కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73% మంది ఓటు వినియోగించుకున్నారు. సిరీస్ 2-0తో భారత్ కైవసం. సొంత గడ్డపై జైత్రయాత్రను కొనసాగించిన టీమిండియా మరో సిరీస్ విజయాన్ని దక్కించుకుంది. 2 టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ను 2-0తో చిత్తు చేసింది. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 26/2తో చివరి రోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన బంగ్లా బూమ్రా, జడేజా, అశ్విన్ ధాటికి 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. షార్బున్ ఇస్లాం 101 బంతుల్లో 50, ముష్ఫికర్ రహీం 63 బంతుల్లో 37 కాస్త పోరాడారు. అనంతరం 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 బంతుల్లో 51, మరో మెరుపు అర్ధశతకం సాధించాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 2 మ్యాచ్ల్లో కలిపి 11 వికెట్లు, 114 పరుగులు సాధించిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. 2 జట్లు గురువారం నుంచి 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి. తరువాత 2 వన్డేల సిరీస్ జరుగుతుంది. శీతల పానీయాలు, కాఫీలతో పక్షవాత ముప్పు. శీతల పానీయాలు, రెడీమేడ్గా లభ్యమయ్యే ఫ్రూట్ జ్యూసులు ఎక్కువగా తాగడం వల్ల పక్షవాత ముప్పు పెరుగుతుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వీటికన్నా నీరు తాగితే ప్రయోజనాలు ఎక్కువని వెల్లడైంది. రోజుకు 4 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ సేవిస్తే అనర్థదాయకమని గుర్తించినట్లుగా పరిశోధకులు తెలిపారు. మెదడులోని ఏదైనా భాగానికి రక్త సరఫరా నిలిచిపోయి ఆ అవయవంలోని కణాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో పక్షవాతం ఏర్పడుతుంది. ఇందులో మెదడులోని రక్తనాళాల్లో అవరోధాల వల్ల ఇస్కిమిక్ పక్షవాతం, ఆ భాగంలో రక్తస్రావం వల్ల తలెత్తే హ్యామరేజ్ పక్షవాతం అనే 2 రకాలు ఉంటాయి. ఇంటర్ స్ట్రోక్ ప్రాజెక్టు కింద అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 27 దేశాల్లోని దాదాపు 27,000 మందిపై పరిశోధన చేశారు. వీరిలో 13,500 మంది మొదటిసారి పక్షవాతం బారిన పడ్డారు. అధ్యయనంలో భాగంగా శీతల పానీయాలు, రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసుల వినియోగంపై దృష్టి సారించారు. శీతల పానీయాల వినియోగానికి పక్షవాతానికి మధ్య సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ఫ్రూట్ జ్యూసులుగా మార్కెట్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం కాన్సంట్రేట్ల నుండి తయారైనవే. వీటిలో అదనపు చక్కెరలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసే ప్రిజర్వేటివ్లు వాడుతున్నారు. తాజా పండ్ల రసాలతో వచ్చే ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ పక్షవాతం ముప్పును పెంచుతున్నాయి. మెదడులో రక్తస్రావం వల్ల వచ్చే పక్షవాతం ముప్పును రెడీమేడ్ ఫ్రూట్ జ్యూసులు 37% పెంచుతున్నాయి. ఇలాంటివి రోజుకు 2 పానీయాలు తాగితే ముప్పు 3 పెరిగే అవకాశం ఉంది. ఇక కాఫీ, టీలతో రోజుకు 4 కప్పుల కన్నా ఎక్కువగా కాఫీ తాగితే పక్షవాతం ముప్పు 37% పెరుగుతుంది. టీ తాగడం వల్ల ఈ ప్రమాదం 18 నుండి 20% తగ్గవచ్చు. బ్లాక్ టీ సేవనం వల్ల పక్షవాతం ముప్పు 29% తగ్గే వీలుంది. పాలు కలపడం వల్ల టీలో సహజసిద్ధంగా ఉండే ప్రయోజనకారి యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం క్షీణించే అవకాశం ఉంది. అన్నిటికన్నా నీరే మేలు. ఎందుకంటే రోజుకు 7 కప్పుల కన్నా ఎక్కువగా నీరు తాగితే మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే పక్షవాతం ముప్పు తగ్గుతుందట. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నటుడు గోవిందా ఇంట్లో పేలిన తుపాకీ. బాలీవుడ్ నటుడు మాజీ ఎంపీ గోవిందా ఇంట్లో మంగళవారం ఉదయం తుపాకీ పేలి ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని మేనేజర్ తెలియజేశారు. సర్పంచ్ పదవికి వేలంలో 2 కోట్లు. సర్పంచ్ పదవికి గ్రామస్తులు నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి ఏకంగా 2 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటల్లో స్కూలు బస్సు, 23 మంది దుర్మరణం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకుంది.
ఈ ఘటనలో 20 మంది చిన్నారులు, 3 ఉపాధ్యాయులు చనిపోయారు. పోలీసుల నిర్బంధంలో సోనం వాంగ్చుక్. లద్దాఖ్కు 6వ షెడ్యూల్ రాష్ట్ర హోదాలు కోరుతూ ర్యాలీగా వస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ సహా మరో 120 మందిని ఢిల్లీ సరిహద్దుల్లో సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు తాత్కాలిక నిలిపివేత. కల్తీ నెయ్యి ఘటనపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మహిళల T20 ప్రపంచ కప్ రేపటి నుండే. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.